వరుసగా పార్కుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్లో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం 90 రోజులలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడి. యోగాంధ్ర కార్యక్రమం కోసం నెల్లూరులో ముమ్మర ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఇప్పటికే పేర్లు రిజిస్టర్ చేసుకున్న 11 లక్షల మంది ఔత్సాహికులు. కూటమి పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న మల్లి నిర్మల. వెనుకబడిన వర్గాలను సీఎం పట్టించుకోలేదని ఆరోపణ. పథకాల ఫలాలు బీసీలకు అందడం లేదని చెప్పిన వైసీపీ మహిళా నేత. నెల్లూరుకి ఇంపోర్ట్ అవుతున్న చికెన్ వ్యర్థాలు. దీంతో పర్యావరణం దెబ్బతింటోందని జనసేన నాయకుల ఆరోపణ. వాటిని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదులు చేస్తామన్న జనసేన నేత సుజయ్ బాబు. నెల్లూరు డీఈఓకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన. కార్పొరేట్ పాఠశాలలకు డీఈఓ అమ్ముడుపోయాడని విమర్శ. వెంటనే ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని డిమాండ్ చేసిన నాయకులు. నెల్లూరు జిల్లా టపాతోపు వద్ద రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారిపై బైక్ ని ఢీకొట్టి వెళ్లిపోయిన లారీ. బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు. రామన్నపాలెం వద్ద లారీని అడ్డుకున్న ప్రయాణికులు. తమిళనాడు సముద్ర తీరంలో బయటపడిన ఓర్ ఫిష్. మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప. ఈ చేప ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని పలువురి నమ్మకం. మహిళలంటే చంద్రబాబుకి గౌరవం లేదన్న మాజీ సీఎం జగన్. అప్పు చెల్లించలేదని కుప్పం నియోజకవర్గంలో మహిళకు అవమానం. వైరల్ అయ్యాకే ఆ సంఘటనపై చంద్రబాబు స్పందించారని వ్యాఖ్య. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఆర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం. వైఎస్ జగన్ చేతికి కొత్త రింగ్. ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ పెట్టుకున్న జగన్. చంద్రబాబు మాదిరిగానే జగన్ వేలికి అలాంటి రింగ్ కనిపించడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ. యోగా డేకి సంబంధించి అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ. పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. ఆయనతో పాటు శ్రీవారి సేవలో పలువురు వైసీపీ నాయకులు.